లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 23:25 వచనం చూద్దామా. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను. దేవుడి వాక్యం దీవించినాక ఇది మీకోసం రీసెర్చ్ చేసుకోండి. ఓకే, మీకోసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. హెల్త్ గురించి కొంచెం వినండి. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఆర్ యూ లుకింగ్ ఫర్, మీరు వెతుకుతున్నారు, దేన్ని వెతుకుతున్నారు? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హెల్త్ ఆరోగ్యం కోసం, డబ్బు కోసం, సంతోషం కోసం వెతుకుతున్నారు కదా. అయితే మీకోసమే ఈ మాటలు వినండి ఈరోజు. ఓకే, వై డూ వి ఫేస్ హెల్త్ క్రైసిస్? మనము ఆరోగ్యం సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం చెప్పాలా? ఒకప్పుడు మన తాతలు చాలా సంవత్సరాలు బ్రతికేవారు. ఇప్పుడు మనము చిన్న వయసులోనే చనిపోతూ ఉన్నాం కదా. దాని గురించి మీకు వివరణ ఇస్తాను. ఫోర్ ఫాదర్స్, మన తాత ముత్తాతలు వాళ్ళు మంచి ఫుడ్ తినేవారు, హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు అంత బ్యాడ్ డైట్, బ్యాడ్ హ్యాబిట్స్, దానికి మనము అలవాటు పడిపోయి చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆరోగ్యం క్షీణించి చనిపోవడానికి కారణమవుతున్నారు. ఓకే, కామన్ హెల్త్ కాన్సర్న్స్ అంటే సాధారణ ఆరోగ్య సమస్యలు. ఓకే, అప్పుడు మామూలుగా ఏముండేదంటే ఆరోగ్య సమస్యలు మన తాత వాళ్ళు ఉన్నప్పుడు మన తాత ముత్తాతలు వాళ్ళు 100 years ఎందుకు బ్రతికారంటే అప్పుడు నార్మల్గా ఏముండేది వ్యాధులు అంటే మలేరియా, ట్యూబర్క్లోసిస్, డిప్తీరియా, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ప్లేగ్, ఫ్లూ అండ్ కలరా, ఇలాంటి వ్యాధులు ఉండేది. ఇప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజెస్, క్యాన్సర్, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఆస్టోపోరోసిస్, స్ట్రోక్, అస్తమా, ఒబేసిటీ, స్ట్రెస్, డిప్రెషన్, ఆన్సైటీ ఇలాంటివి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనం తీసుకునే బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనం తీసుకుంటున్న ఆహారము కలుషితమైంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. చికిత్స కంటే నివారణ ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకే, యూ డోంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ హెల్త్ టుడే. ఈరోజు మీరు మీ ఆరోగ్యంలో పెట్టుబడి పెట్టకపోతే యూ మే హ్యావ్ టు స్పెండ్ లైఫ్ టైమ్ ఆన్ ఇల్నెస్ టుమారో. మీరు అనారోగ్యంతో జీవితాంతం గడపాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన